అండి ఎందరికైతే ఈ విధంగా అయితే గోంగూర ఆరబెట్టుకోవాలి. నేనైతే ఆరబెట్టాను గోంగూర. ఇలాగైతే బేసన్లోకి ఎత్తుకొచ్చాను. ఇలా గిన్నెలో నూనె పోసి అందులో వేయాలి. పచ్చడి చేసుకోవడానికి నీళ్ళ తడి లేకుండా చూసుకోవాలి. పచ్చడి బాగుంటుంది. అప్పుడే చూపిస్తాను. ఇంకా కూడా వీడియో చూడండి. ఇప్పుడే నూనెలో వేస్తుంటాను ఈ ఆకులు. కొంచెం ఇదిగో చూడండి, గోంగూర మొత్తం అయితే ఇలాగ అయింది. నాకైతే వీడియో తీసేవాళ్ళు లేరు, ఇంకా సక్కరంగా తీయొస్తలేదు. ఏమనుకోకండి, నాకు ఒక్కదానే ఉన్నా కాబట్టి తీయరాదు. ఇవన్నీ అయితే పోపు దినుసులు. ఇవన్నీ చూడండి గోంగూర పచ్చడి ఎలా ఉన్నదో. నేనైతే గోంగూర పచ్చడి అన్నీ చూపించడం మీరు ఈ విధంగానే పెట్టుకోరు. బాయ్. మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.